బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, ఈ రోజు మనం ఇస్లాం చరిత్రలో ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవడం ప్రారంభించబోతున్నాము. కాని ఆయన ఇస్లాం స్వీకరించిన తరువాత కాదు, ఇస్లాం ముందు ఆయన ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడే నిజమైన పాఠం దాగి ఉంది. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు ఖురైష్ తెగకు చెందినవారు. బను అదీ అనే వంశానికి చెందినవారు. ఖురైష్ తెగ మక్కాలో గౌరవం మరియు ప్రభావం కలిగిన తెగ. ఆ తెగలో ప్రతి వంశానికి ఒక ప్రత్యేక బాధ్యత ఉండేది. బను అదీ వంశం పని ఏమిటంటే వివాదాలు వచ్చినప్పుడు మధ్యవర్తిత్వం చేయడం, నిర్ణయాలు తీసుకోవడం, దౌత్య కార్యక్రమాలు నిర్వహించడం. అంటే చిన్నప్పటినుంచే ఉమర్ రదియల్లాహు అన్హు నాయకత్వ వాతావరణంలో పెరిగారు. ఆయన వ్యక్తిత్వం చాలా గట్టిది, కఠిన స్వభావం, ధైర్యం ఎక్కువ, శారీరకంగా బలవంతుడు. ఆయన మాటకు బలం ఉండేది. ప్రజలు ఆయనను గౌరవించేవారు, కాని అదే సమయంలో కొంత భయపడేవారు కూడా. ఆయనలో ఒక సహజమైన న్యాయభావన ఉండేది, కాని అది అప్పట్లో ఇస్లాం సత్యాన్ని అర్థం చేసుకునే దిశలో ఉపయోగించబడలేదు. బలం మరియు ప్రభావమున్న వ్యక్తి తప్పుదారిలో ఉంటే అతను మరింత ప్రమాదకరంగా మారుతాడు. ఇదే విషయం మనం ఆయన జీవితంలో చూస్తాము. మక్కా సమాజంలో ఉమర్ రదియల్లాహు అన్హు ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయనను చాలా సందర్భాలలో చర్చల కోసం పంపేవారు. ఆయన మాటకు విలువ ఉండేది. ఆయన నిర్ణయాలను ప్రజలు గౌరవించేవారు. సీరా గ్రంథాలలో ఉదాహరణకు ఇబ్న్ ఇషాక్ వివరించిన చరిత్రలో ఆయనను ఖురైష్ తరఫున రాయబారిగా వ్యవహరించిన వ్యక్తిగా పేర్కొంటారు. అంటే ఆయన సాధారణ వ్యక్తి కాదు, ప్రభావవంతమైన నాయకుడు. ఇలాంటి వ్యక్తి ఇస్లాంకు వ్యతిరేకంగా నిలబడటం చిన్న విషయం కాదు. ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఇస్లాం పట్ల ఆయనకు ఉన్న ద్వేషం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన సందేశం మక్కా సమాజాన్ని పూర్తిగా మార్చేలా ఉంది. ఒకే దేవుడు, విగ్రహారాధనకు పూర్తిగా వ్యతిరేకం, సమానత్వం, న్యాయం, ఇవి పాత సంప్రదాయాలకు విరుద్ధం. ఉమర్ రదియల్లాహు అన్హు ఈ మార్పును అంగీకరించలేదు. ఆయన భావించాడు ఈ కొత్త ధర్మం సమాజాన్ని విభజిస్తుంది అని. అందుకే ఆయన ఇస్లాంకు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన కేవలం వ్యతిరేకం మాత్రమే కాదు, ముస్లింలను ఇబ్బంది పెట్టేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆపాలని ప్రయత్నించారు. ఆయనలో ఉన్న ధైర్యం మరియు కఠినత్వం ఇస్లాంకు వ్యతిరేకంగా ఉపయోగించబడింది. ఇది మనకు ఒక స్పష్టమైన పాఠమిస్తుంది. మనలో ఉన్న శక్తి సరైన దిశలో లేకపోతే అది నాశనానికి దారితీస్తుంది. సీరా చరిత్రలో ఒక ప్రసిద్ధ ఘటన ఉంది. ఒకరోజు ఉమర్ రదియల్లాహు అన్హు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హతమార్చాలని నిర్ణయించారు. ఆయన ఖడ్గం తీసుకుని బయలుదేరారు. ఇది సీరా గ్రంథాలలో ఉదాహరణకు ఇబ్న్ ఇషాక్ వివరించిన చరిత్రలో ప్రస్తావించబడింది. ఈ ఘటన హదీద్ స్థాయిలో కాకపోయినా చరిత్రలో విస్తృతంగా పేర్కొనబడింది. ఒక మనిషి ఇస్లాంను ఆపడానికి బయలుదేరారు, కాని అదే మనిషి తర్వాత ఇస్లాం యొక్క గొప్ప రక్షకుడయ్యాడు. ఇక్కడ మనం ఆలోచించాలి. మనం ఈ రోజు ఎవ్వరినైనా వారి ప్రస్తుత స్థితి ఆధారంగా తీర్పు చేస్తాము, కాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి భవిష్యత్తును చూస్తాడు. ఆయన ఎవరినైనా మారుస్తాడు. ఉదాహరణకు 28వ సూర 56 ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు, నీవు ఇష్టపడిన వారిని నీవు మార్గంలో నడపలేవు. అల్లాహ్ ఎవరికి ఇష్టముంటే వారిని హిదాయతిస్తాడు. ప్రియమైన సోదరులారా, ఈ భాగం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం చాలా స్పష్టంగా ఉంది. గొప్ప వ్యక్తులు కూడా తప్పుదారిలో ప్రారంభం కావచ్చు. బలం మరియు ప్రభావం ఉన్నా సరైన మార్గంలో లేకపోతే అది ప్రమాదం. ఎవరినీ తక్కువగా చూడకూడదు. ఈ రోజు తప్పులో ఉన్న విషేతి రేపు అల్లాహ్కు ప్రియమైన వాడవచ్చు. అదేవిధంగా మనం కూడా మన స్థితిని మార్చుకోవచ్చు. మనలో ఉన్న అహంకారం, కోపం, అజ్ఞానం ఇవి తొలగించకుండా మనం ముందుకు వెళ్లలేము. గత భాగంలో మనం హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు ఇస్లాం ముందు ఎలా ఉన్నారు అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు ఆయన జీవితంలో అత్యంత కీలకమైన మలుపు గురించి తెలుసుకుందాం. ఒక మనిషి కోపం నుండి ఎలా వినయానికి మారాడు, ద్వేషం నుండి ఎలా సమర్పణకు చేరుకున్నాడు అనేది ఈ భాగంలో మనం స్పష్టంగా చూడబోతున్నాము. ఒకరోజు హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు తీవ్ర కోపంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హతమార్చాలని నిర్ణయించారు. ఖడ్గం తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యంలో ఒక వ్యక్తి ఆయనను ఆపి, ముందుగా నీ ఇంటిని చూసుకో అని చెప్పాడు. నీ సోదరి ఇస్లాం స్వీకరించిందని సమాచారమిచ్చాడు. ఈ వార్త విన్న వెంటనే ఆయన కోపం మరింత పెరిగింది. వెంటనే తన సోదరి ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో ఖుర్ఆన్ పఠనం జరుగుతోంది. ఆయన సోదరి మరియు ఆమె భర్త ఇస్లాం స్వీకరించి ఖుర్ఆన్ చదువుతున్నారు. ఉమర్ రదియల్లాహు అన్హు కోపంతో లోపలికి దూసుకెళ్లి వారిపై దాడి చేశారు. తన సోదరిని కూడా కొట్టారు. ఆమెకు గాయమైంది. రక్తం కారడం ప్రారంభమైంది.
ఇక్కడ ఒక క్షణం జరిగింది. అదే ఆయన జీవితాన్ని మార్చింది. తన సోదరి రక్తంతో కనిపించడం చూసినప్పుడు ఆయన కోపం ఒక్కసారిగా తగ్గింది. హృదయం మృదువైంది. ఆయన అడిగారు, మీరు ఏమి చదువుతున్నారు అని. మొదట వారివ్వడానికి నిరాకరించారు, కాని ఆయన పట్టుబట్టారు. చివరికి ఆయనకు ఆ వాక్యాలు చదివే అవకాశం వచ్చింది. అది ఖుర్ఆన్ సూరహ్ తాహా యొక్క ఆయతులు. ఉదాహరణకు 20వ సూరా 1 నుండి 14 ఆయతుల వరకు. ఈ ఆయతుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన మహత్తును, వహీ యొక్క సత్యాన్ని మరియు తాను మాత్రమే ఆరాధనకు అర్హుడని స్పష్టంగా చెబుతున్నాడు. ముసా అలైహిస్సలాంతో జరిగిన సంభాషణను ఇందులో వివరించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తనను పరిచయం చేసుకుంటూ తానే ఏకైక ఆరాధ్యుడు అని ప్రకటిస్తున్నాడు. నమాజ్ స్థాపన గురించి కూడా ఈ భాగంలో ఆజ్ఞ ఉంది. ఈ ఆయతులు చదివినప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు హృదయం పూర్తిగా మారిపోయింది. కోపం కరిగిపోయింది. గర్వం తగ్గిపోయింది. ఒక క్షణంలో ఆయనకు ఇది సత్యమని అర్థమైంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఖుర్ఆన్ కేవలం చదివే పుస్తకం కాదు, అది హృదయాన్ని మార్చే శక్తి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉదాహరణకు 39వ సూరా 23 ఆయతులో చెప్పారు, ఖుర్ఆన్ విన్నప్పుడు హృదయాలు కంపిస్తాయి. ఇక్కడ మనం ఒక నిజాన్ని అర్థం చేసుకోవాలి. మనిషి ఎంత గర్వంగా ఉన్నా నిజం అతని హృదయానికి చేరినప్పుడు ఆ గర్వం కూలిపోతుంది. ఆయన వెంటనే అడిగారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడ ఉన్నారు అని. ఆయనను అల్ అర్కం ఇంట్లో ఉన్నారని చెప్పారు. వెంటనే అక్కడికి బయల్దేరారు. ఆయన అక్కడికి చేరుకున్నప్పుడు సహాబాలు భయపడ్డారు. ఎందుకంటే ఆయన ముందుగా ఇస్లాంకు తీవ్ర శత్రువు. కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనను లోపలికి అనుమతించారు. ఆయన లోపలికి వెళ్లి నేరుగా చెప్పారు, తాను ఇస్లాం స్వీకరించాలనుకుంటున్నాను అని. వెంటనే కలిమా చదివారు. ఈ సంఘటన తర్వాత ముస్లింలకు ఒక పెద్ద బలం వచ్చింది. ఉమర్ రదియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించడం ఒక వ్యక్తి మార్పు మాత్రమే కాదు, అది ఒక యుగం మార్పు. ఇక్కడ ఒక ముఖ్యమైన పాఠముంది. సత్యం మన ముందుకు వచ్చినప్పుడు మనం 2 మార్గాలు మాత్రమే ఉంటాయి. ఒకటి అహంకారంతో తిరస్కరించడం, రెండవది వినయంతో అంగీకరించడం. ఉమర్ రదియల్లాహు అన్హు రెండవదాన్ని ఎంచుకున్నారు. అందుకే ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ప్రియమైన సోదరులారా, మనం కూడా మన జీవితంలో ఖుర్ఆన్ వింటున్నాం, కాని మనం మారుతున్నామా? అదే ప్రశ్న. నిజం మన ముందే ఉంది, కాని మన హృదయం మూసుకుపోయింది. హృదయం తెరిస్తే ఒక ఆయత్ చాలు, జీవితం మారిపోతుంది. ఇదే ఉమర్ రదియల్లాహు అన్హు జీవితంలో జరిగిన నిజమైన మార్పు. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించిన తర్వాత ఆయన ధైర్యం మాత్రమే కాకుండా ఆయన పాత్ర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితకాలంలో ఎంతో కీలకంగా మారింది. ఆయన కేవలం ఒక సహాబీ కాదు, ఒక సలహాదారు, ఒక యోధుడు, ఒక ఆలోచనాపరుడు. ఆయన పాల్గొన్న ప్రతి సంఘటనలో ఆయన ప్రభావం కనిపిస్తుంది. బద్ర్ యుద్ధం ఇస్లాం చరిత్రలో మొదటి ప్రధాన యుద్ధం. ఈ యుద్ధంలో ఉమర్ రదియల్లాహు అన్హు పాల్గొన్నారు. ఇది కేవలం యుద్ధం కాదు, సత్యం మరియు అసత్యం మధ్య జరిగిన మొదటి పెద్ద పరీక్ష. ఈ యుద్ధంలో సహాబాలు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ఉమర్ రదియల్లాహు అన్హు కూడా అదే స్థాయిలో నిలబడ్డారు. ఉహుద్ యుద్ధం సమయంలో పరిస్థితి కఠినంగా మారింది. ముస్లింలకు నష్టాలు కలిగాయి. కాని ఇలాంటి కష్టకాలంలో కూడా ఉమర్ రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పక్కన నిలబడ్డారు. భయం ఉన్నా వెనక్కి తగ్గలేదు. ఇదే నిజమైన విశ్వాసం. సులభ సమయంలో కాదు, కష్ట సమయంలో నిలబడటం. కందక్ యుద్ధం సమయంలో కూడా ఆయన పాత్ర ఉంది. ఈ యుద్ధం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. మదీనాను రక్షించడానికి గొయ్యి త్రవ్వడం అనే కొత్త వ్యూహం ఉపయోగించారు. ఈ సమయంలో సహాబాలు కలిసి కష్టపడి పనిచేశారు. ఉమర్ రదియల్లాహు అన్హు కూడా అందులో పాల్గొన్నారు. నాయకుడైనా కూడా పనిచేయడంలో వెనుకడుగు వెయ్యలేదు. ఇప్పుడు ఆయన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన విషయమేమిటంటే ఆయన అభిప్రాయాలు చాలా సందర్భాల్లో వహీకి అనుగుణంగా ఉండేవి. ఇది సాధారణ విషయం కాదు. ఇది ఆయన హృదయ శుద్ధి మరియు నిజాయితీకి ఒక నిదర్శనం. హిజాబ్ గురించి ఒక సంఘటన ఉంది. ఉమర్ రదియల్లాహు అన్హు ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మహిళల గురించి మరింత పరిరక్షణ అవసరం ఉందని సూచించారు. తరువాత ఖుర్ఆన్లో హిజాబ్ ఆజ్ఞ అవతరించింది. ఉదాహరణకు 33వ సూర 59 ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహిళలు తమపై వస్త్రాన్ని కప్పుకోవాలని ఆజ్ఞాపించారు. మరొక ముఖ్యమైన సంఘటన బద్ర్ యుద్ధం తర్వాత జరిగింది. యుద్ధ ఖైదీల విషయంలో సహాబాల మధ్య అభిప్రాయ భేదం వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొంతమంది అభిప్రాయాన్ని అనుసరించారు. కాని ఉమర్ రదియల్లాహు అన్హు కఠినమైన నిర్ణయం సూచించారు. తరువాత ఖుర్ఆన్లో అవతరించిన ఆయతులు ఆయన అభిప్రాయానికి దగ్గరగా ఉండేలా వచ్చాయి. ఉదాహరణకు
8వ సూరా 67 ఆయత్లో యుద్ధ ఖైదీల గురించి సూచనలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు సహీహల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు స్వయంగా చెప్పారు, ఆయన అభిప్రాయాలు కొన్ని సందర్భాల్లో అల్లా ఆజ్ఞతో సరిపోలినట్లు. ఇది ఆయన విశ్వాసం ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి. తెలివి ఒక్కటే సరిపోదు. నిజాయితీ లేకపోతే అది తప్పుదారిలో నడిపిస్తుంది. కానీ తెలివి మరియు హృదయశుద్ధి కలిస్తే అది సత్యానికి దగ్గర చేస్తుంది. ఉమర్ రదియల్లాహు అన్హు మనకు నేర్పింది ఇదే. ఆలోచన ఉండాలి, కాని అది అల్లాహ్ భయంతో కలిసిన ఆలోచన కావాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీతులో చెప్పారు, అల్లా ముందు హలాల్ స్పష్టంగా ఉంది, హరాం స్పష్టంగా ఉంది. ఈ హదీత్ సహీహల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలో ఉంది. అందువల్ల మనం కూడా మన జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం మన అభిప్రాయం ఆధారంగా కాకుండా అల్లాహ్ మార్గదర్శకత్వం ఆధారంగా తీసుకోవాలి. ఉమర్ రదియల్లాహు అన్హు జీవితం మనకు ఒక స్పష్టమైన సందేశమిస్తుంది. నిజాయితీతో ఉన్న బుద్ధి మనిషిని సత్యానికి దగ్గర చేస్తుంది. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించిన తర్వాత ఆయన ధైర్యం మాత్రమే కాకుండా ఆయన పాత్ర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఎంతో కీలకంగా మారింది. ఆయన కేవలం ఒక సహాబీ కాదు, ఒక సలహాదారు, ఒక యోధుడు, ఒక ఆలోచనాపరుడు. ఆయన పాల్గొన్న ప్రతి సంఘటనలో ఆయన ప్రభావం కనిపిస్తుంది. బద్ర్ యుద్ధం ఇస్లాం చరిత్రలో మొదటి ప్రధాన యుద్ధం. ఈ యుద్ధంలో ఉమర్ రదియల్లాహు అన్హు పాల్గొన్నారు. ఇది కేవలం యుద్ధం కాదు, సత్యం మరియు అసత్యం మధ్య జరిగిన మొదటి పెద్ద పరీక్ష. ఈ యుద్ధంలో సహాబాలు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ఉమర్ రదియల్లాహు అన్హు కూడా అదే స్థాయిలో నిలబడ్డారు. ఉహుద్ యుద్ధం సమయంలో పరిస్థితి కఠినంగా మారింది. ముస్లింలకు నష్టాలు కలిగాయి. కాని ఇలాంటి కష్టకాలంలో కూడా ఉమర్ రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పక్కన నిలబడ్డారు. భయం ఉన్నా వెనక్కి తగ్గలేదు. ఇదే నిజమైన విశ్వాసం. సులభ సమయంలో కాదు, కష్ట సమయంలో నిలబడటం. కందక్ యుద్ధం సమయంలో కూడా ఆయన పాత్ర ఉంది. ఈ యుద్ధం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. మదీనాను రక్షించడానికి గొయ్యి త్రవ్వడం అనే కొత్త వ్యూహం ఉపయోగించారు. ఈ సమయంలో సహాబాలు కలిసి కష్టపడి పనిచేశారు. ఉమర్ రదియల్లాహు అన్హు కూడా అందులో పాల్గొన్నారు. నాయకుడైనా కూడా పనిచేయడంలో వెనుకడుగు వెయ్యలేదు. ఇప్పుడు ఆయన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన విషయమేమిటంటే ఆయన అభిప్రాయాలు చాలా సందర్భాల్లో వహీకి అనుగుణంగా ఉండేవి. ఇది సాధారణ విషయం కాదు. ఇది ఆయన హృదయశుద్ధి మరియు నిజాయితీకి ఒక నిదర్శనం. హిజాబ్ గురించి ఒక సంఘటన ఉంది. ఉమర్ రదియల్లాహు అన్హు ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మహిళల గురించి మరింత పరిరక్షణ అవసరం ఉందని సూచించారు. తరువాత ఖుర్ఆన్లో హిజాబ్ ఆజ్ఞ అవతరించింది. ఉదాహరణకు 33వ సూర 59 ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహిళలు తమపై వస్త్రాన్ని కప్పుకోవాలని ఆజ్ఞాపించారు. మరొక ముఖ్యమైన సంఘటన బద్ర్ యుద్ధం తర్వాత జరిగింది. యుద్ధ ఖైదీల విషయంలో సహాబాల మధ్య అభిప్రాయ భేదం వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొంతమంది అభిప్రాయాన్ని అనుసరించారు. కాని ఉమర్ రదియల్లాహు అన్హు కఠినమైన నిర్ణయం సూచించారు. తరువాత ఖుర్ఆన్లో అవతరించిన ఆయతులు ఆయన అభిప్రాయానికి దగ్గరగా ఉండేలా వచ్చాయి. ఉదాహరణకు 8వ సూర 67 ఆయత్లో యుద్ధ ఖైదీల గురించి సూచనలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు సహీహల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు స్వయంగా చెప్పారు, ఆయన అభిప్రాయాలు కొన్ని సందర్భాల్లో అల్లా ఆజ్ఞతో సరిపోలినట్లు. ఇది ఆయన విశ్వాసం ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి. తెలివి ఒక్కటే సరిపోదు. నిజాయితీ లేకపోతే అది తప్పుదారిలో నడిపిస్తుంది. కాని తెలివి మరియు హృదయశుద్ధి కలిస్తే అది సత్యానికి దగ్గర చేస్తుంది. ఉమర్ రదియల్లాహు అన్హు మనకు నేర్పింది ఇదే. ఆలోచన ఉండాలి, కాని అది అల్లాహ్ భయంతో కలిసిన ఆలోచన కావాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీతులో చెప్పారు, అల్లా ముందు హలాల్ స్పష్టంగా ఉంది, హరాం స్పష్టంగా ఉంది. ఈ హదీత్ సహీహల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలో ఉంది. అందువల్ల మనం కూడా మన జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం మన అభిప్రాయం ఆధారంగా కాకుండా అల్లాహ్ మార్గదర్శకత్వం ఆధారంగా తీసుకోవాలి. ఉమర్ రదియల్లాహు అన్హు జీవితం మనకు ఒక స్పష్టమైన సందేశమిస్తుంది. నిజాయితీతో ఉన్న బుద్ధి మనిషిని సత్యానికి దగ్గర చేస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించిన రోజు ఇస్లాం చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు. ఆ రోజు సహాబాల హృదయాలు కుదేలయ్యాయి. కాని ఆ దుఃఖంలో కూడా ప్రతి ఒక్కరి ప్రతిస్పందన ఒకేలా లేదు.
హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు యొక్క ప్రతిస్పందన చాలా భావోద్వేగంతో నిండినది. అది ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఉన్న ప్రేమను చూపిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించిన వార్త బయటకు వచ్చినప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు దాన్ని అంగీకరించలేకపోయారు. ఆయన తీవ్రంగా కలత చెందారు. ఆయన ప్రజల ముందు నిలబడి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించలేదు అని ప్రకటించారు. ఎవరు ఆయన మరణించారు అని చెబితే వారిని శిక్షిస్తానని కూడా చెప్పారు. ఇది ఒక బలహీనత కాదు, ఇది ఒక గాఢమైన ప్రేమ. ఒక గొప్ప నాయకుడి హృదయం కూడా ఇంతగా కదిలిపోతుంది అని ఇది చూపిస్తుంది. ఆయనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కేవలం ఒక నాయకుడు కాదు, ఆయన జీవితం, ఆయన మార్గదర్శి. ఈ పరిస్థితిలో హజ్రత్ అబూబకర్ రదియల్లాహు అన్హు ముందుకు వచ్చారు. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వెళ్లి పరిస్థితిని నిర్ధారించారు. తరువాత ప్రజల ముందు నిలబడి ఒక కీలకమైన విషయాన్ని చెప్పారు. ఆయన ఖుర్ఆన్ నుండి ఒక ఆయత్ చదివారు. ఉదాహరణకు 3వ సూరా 144 ఆయత్. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా చెప్పారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దూత మాత్రమే. ఆయనకు ముందు కూడా అనేక దూతలు గడిచిపోయారు. ఆయన మరణిస్తే లేదా హతమైతే మీరు వెనక్కి తిరిగి వెళతారా అని. ఈ ఆయత్ వినగానే ఉమర్ రదియల్లాహు అన్హు కాళ్లు బలహీనపడ్డాయి. ఆయన ఆ నిజాన్ని అంగీకరించారు. ఇది నిజం అని అర్థమైంది. ఆయన కూర్చున్నారు. హృదయం ప్రశాంతమైంది. ఈ సంఘటన సహీహల్ బుఖారిలో ప్రస్తావించబడింది. ఇది ఒక స్పష్టమైన మరియు బలమైన చరిత్ర ఆధారం. ఇక్కడ మనం ఒక గొప్ప పాఠం నేర్చుకోవాలి. ఎంత బలమైన విశ్వాసం ఉన్నవారైనా కొన్ని క్షణాల్లో భావోద్వేగానికి లోనవుతారు. అది తప్పు కాదు, కాని ఆ సమయంలో మనకు అవసరమేమిటి అంటే సత్యం. ఖుర్ఆన్ సత్యం మనల్ని స్థిరపరుస్తుంది. ఉమర్ రదియల్లాహు అన్హు ఒక బలమైన వ్యక్తి, కాని ఆ క్షణంలో ఆయన కూడా కుదేలయ్యారు. కాని ఖుర్ఆన్ ఆయతు విన్న వెంటనే ఆయన మళ్లీ స్థిరపడ్డారు. ఇది మన జీవితానికి ఒక స్పష్టమైన సందేశం. కష్టకాలంలో మన భావోద్వేగాలు మనల్ని కదిలిస్తాయి, కాని ఖుర్ఆన్ మనల్ని నిలబెడుతుంది. మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం మన భావాలపై ఆధారపడతాము, కాని మనం ఖుర్ఆన్ వైపు తిరగాలి. ఉమర్ రదియల్లాహు అన్హు మనకు నేర్పింది ఇదే. బలమంటే ఎప్పుడూ కూలిపోకపోవడం కాదు, కూలిపోయిన తరువాత సత్యంతో మళ్లీ నిలబడటం. ఇదే నిజమైన ఇమాన్. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు ఖిలాఫత్ ప్రారంభించిన తరువాత ఇస్లాం చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఆయన నాయకత్వం కేవలం పదవీ హక్కు పొందడం కాదు, అది నిజమైన సేవ, ప్రజల కోసం పరమ బలమైన కర్తవ్యం. ఖిలాఫత్ సమయంలో ఆయన చేసిన మార్పులు మరియు నిర్ణయాలు తరువాతి తరాలకు పాఠమవుతాయి. అయ్యన కింద ఇస్లాం సామ్రాజ్యం వేగంగా విస్తరించబడింది. సాసానియా సామ్రాజ్యం, రోమన సామ్రాజ్యం కొన్ని భూభాగాలు దక్కించుకున్నాయి. కాని ఈ విజయం కేవలం యుద్ధాల ద్వారా కాదు, మంచి పరిపాలన, ప్రజలపై దృష్టి, న్యాయం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ప్రధాన కారణం. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు ఒక సమగ్ర పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. న్యాయ వ్యవస్థలో కోర్టులు, ఉద్యోగుల జీతాలు, సలహా సమితులు ఏర్పడ్డాయి. ఖజానా, ప్రజల ఆదాయాలను సరియైన విధంగా ఉపయోగించడం ఆయన ముఖ్య లక్ష్యం. ప్రజలు సకల వ్యవస్థను స్పష్టంగా అనుభవించారు. రాత్రి సమయంలో సడలించకుండా ఆయన పోలీస్ వ్యవస్థను అమలు చేశారు. రాత్రి తిరుగుతూ ప్రజల పరిస్థితిని తనే పరిశీలిస్తారు. రోడ్లల్లో ఎవరికైనా సమస్య ఉందా, న్యాయం అందుతున్నదా అని చూడేవారు. ఈ విధానం రాష్ట్రం కోసం నిజమైన నాయకుడు స్వయంగా కృషి చేస్తాడు అనే పాఠాన్ని అందిస్తుంది. ఇప్పటివరకు మనం చూసినట్లే ఆయన నాయకత్వం కేవలం అధికార కోసం కాదు, ప్రజల బలానికి, న్యాయానికి, దినచర్యల సక్రమత కోసం కృషి. ఒక సాధారణ పౌరుడు కూడా హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు దగ్గరకు సమస్యను తీసుకురావచ్చు. ఆయన ఎల్లప్పుడూ వినడానికి, పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఖిలాఫత్లో సాధించిన ప్రతి నిర్ణయం ఒక పాఠం. నిజాయితీ, ధర్మం, ప్రజల కోసం బాధ్యత అనే విలువలను చూపిస్తుంది. కేవలం పదవీ హక్కు కోసం కాదు, ప్రజల హక్కులను రక్షించడమే ప్రధాన లక్ష్యం. ఈ భాగం మనకొక స్పష్టమైన బోధన ఇస్తుంది. నాయకత్వమంటే కూర్చోని క్రమంలో ఆదేశాలివ్వడం కాదు, ప్రజల మధ్య కుదిరే న్యాయంతో, ధర్మంతో ప్రతి చర్య చేయడం. రాత్రి నడవడం, ప్రజల పరిస్థితిని తనే పరిశీలించడం వంటి చిన్న చిన్న చర్యలు కూడా నాయకుడిని గొప్పతనం వైపు నడిపిస్తాయి. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు ఖిలాఫత్లో చేసిన ప్రతి ప్రయత్నం, కృషి మనకొక బలమైన పాఠం. నిజమైన నాయకుడు ఎల్లప్పుడూ ప్రజల కోసం ఆలోచిస్తాడు, వారి పరిస్థితిని తనే పరిశీలిస్తాడు మరియు ప్రతి నిర్ణయం ధర్మానికి అనుగుణంగా తీసుకుంటాడు. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు ఖిలాఫత్లో న్యాయం అంటే ఏకంగా ఇస్లాం ముస్లింలకే కాదు,
అవినీతి లేకపోవడం కోసం తీరుగా అనుసరించారు. ముస్లింలు ముస్లింలు అన్ని ప్రజలకు ఆయన సమానంగా న్యాయం అందించేవారు. ఆయన కాలంలో ఒక ప్రత్యేక ఘటన జరిగింది. ఈజిప్టులోని ఒక వ్యక్తి తన సమస్యను ప్రదేశ్ గవర్నర్ కుమారునితో పెట్టాడు. సాధారణంగా శక్తివంతులు తాము తప్పు చేయినా క్షమించబడేవారు. కాని హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు దానిని అంగీకరించలేదు. ఆయన గవర్నర్ కుమారుని నేరం కోసం దండనాలు పెట్టారు మరియు పేదలను బహిరంగంగా వలన తప్పించేశారు. ఆయన ప్రశ్నించారు, ఎప్పటి నుండి మీరు ప్రజలను దాసత్వంలో పెట్టారు? ఈ ప్రశ్న ద్వారా ఆయన శక్తి ఉన్నవారి దుర్వినియోగాన్ని బయటపెట్టారు. ఎవరికైనా అధికారముంటే దానిని ప్రజల మంచి కోసం వాడాలి. కాని అధికారం వల్ల న్యాయం లేకపోవడమంటే దుర్వినియోగం, ఇరుపు. హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు చెప్పే పాఠం స్పష్టంగా ఉంటుంది. అధికారమే శక్తి కాదు. ఆ శక్తి న్యాయానికి, ధర్మానికి ఉపయోగపడాలి. అధికారాన్ని తప్పుగా వాడితే అది రాష్ట్రీయ న్యాయం అవుతుంది. ప్రజల హక్కులు రక్షించబడకపోతే శక్తి అధికారం మాత్రమే కాదు, దుర్వినియోగమవుతుంది. ఈ ఉదాహరణ మనకు ఒక బలమైన పాఠమిస్తుంది. నిజమైన నాయకుడు తన ప్రజల కోసం న్యాయం చేయాలి. అతి శక్తివంతులైనా, అధికారం ఉన్నవారైనా చట్టం ముందు సమానంగా ఉంటారు. శక్తి న్యాయంతో కలిపితే మాత్రమే అది రాజ్యానికి ప్రయోజనం చేస్తుంది. లేకపోతే అధికారంలో ఉన్నవారికి మాత్రమే లాభం, పేదలకు కష్టం. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు న్యాయం చూపిన విధానం మనకు తెలుసు. నిజాయితీ, ధర్మం, ప్రజల కోసం బాధ్యత అనేవి ఎప్పటికీ త్యజించరాని విలువలు. ఎలాంటి పేదవాడు, గిరివాడు, శక్తివంతుడు కూడా న్యాయం లోకంలో సమానంగా చూడబడాలి. హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు ఖిలాఫత్ ఉన్నప్పటికీ అసలు వినయాన్ని వదలలేదు. అతని జీవితంలో సంపద, అధికార ప్రతీకలు అతన్ని మార్చలేదు. రాష్ట్రం పరిపాలన, సామ్రాజ్యాన్ని విస్తరించడం వంటి గొప్ప బాధ్యతలు ఉన్నప్పటికీ ఆయన సాధారణ జీవనశైలి కొనసాగించారు. ఆయన చీరలు ప్యాచ్ చేయబడినవి, తక్కువ ఖర్చుతో ఉండేవి. అంతేకాదు, అవసరమైన సందర్భాల్లో తాను నేరుగా దరిద్ర మహిళకు ఆహారం తీసుకువెళ్లి ఇచ్చేవాడు. ఇలాంటి సందర్భాలు ఆయన వినయాన్ని, నిజమైన మానవీయతను ప్రతిబింబిస్తాయి. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు తన హృదయంలో ఎల్లప్పుడూ అల్లా భయం కలిగి ఉండేవాడు. ఖిలాఫత్లో ఉన్న ప్రజల సమస్యలు, పేదల బాధలు, తన నిర్ణయాల ఫలితాలు అన్నీ ఆయన హృదయంలో అల్లాహ్ భయం ద్వారా ముద్రించబడేవి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దైవభయం ఉన్నవారు ఎల్లప్పుడూ న్యాయాన్ని పాటిస్తారు. తన జీవితంలో చిన్న చిన్న పాపాలకు చింతిస్తారు. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు దీనిని సాక్ష్యంగా చూపిన వ్యక్తి. ఈ భాగం మనకు బలమైన పాఠమిస్తుంది. అత్యంత శక్తివంతులు అయినా, అధికారంలో ఉన్నా నిజమైన గొప్పతనమనేది వినయం, అల్లాహ్ భయం మరియు ప్రజల పట్ల సవీచ్ఛ. శక్తి, అధికారం మాత్రమే మనిషిని గొప్పతనం వైపు తీసుకెళ్లదు. వినయం, న్యాయం మరియు అల్లాహ్ భయం కలిగిన హృదయం మాత్రమే నిజమైన మహత్తును సృష్టిస్తుంది. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు తన ఖిలాఫత్లో కొనసాగుతున్న సమయానికి ఒక్కసారిగా ఫజ్ర్ నమాజ్ సమయంలో దాడి చేయబడారు. దాడి చేసిన వ్యక్తి అబూ లూలు అనే ఒక వ్యక్తి. ఈ దాడిలో హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు తీవ్రంగా గాయపడ్డారు. తన అంతిమ క్షణాల్లో కూడా ఆయన ప్రజల భద్రత, సమాజ శాంతి కోసం ఆలోచించడం ఆత్మనిర్మాణాన్ని చూపిస్తుంది. ఆయన మరణం తరువాత ఖిలాఫత్లో న్యాయానికి, ధర్మానికి ఆయన చూపిన దార్శనికత ఇస్లామిక్ విధానానికి సాక్ష్యంగా నిలిచింది. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు హజ్రత్ అబూబకర్ రదియల్లాహు అన్హు పక్కన యుఆ చేశారు. ఈ సన్నివేశం మనకు ఒక స్పష్టమైన పాఠమిస్తుంది. నిజాయితీ, న్యాయం, వినయం, అల్లాహ్ భయం కలిగిన జీవితానికి శాంతియుత మరణం లేదా షహాదత్ లభిస్తుంది. ఈ ఘటన మనకు చూపిస్తుంది, ఒక సత్యమైన ముస్లిం నాయకుడు అధికారం మరియు భౌతిక శక్తి ఉన్నప్పటికీ తన జీవితాన్ని న్యాయానికి, ఇస్లామిక్ విధానానికి అంకితం చేస్తే ఆ జీవితం స్మరణీయంగా, శాశ్వతంగా ఉంటుంది. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు జీవితంలో మనం కొరకు ఎన్నో పాఠాలు మిగిలిపెట్టారు. ఇవి నేడు కూడా మన జీవితాల్లో అమలు చేయవలసిన మార్గదర్శకాలు. మొదట, సత్యాన్ని ఎప్పుడూ మాట్లాడు, ఈవెన్ ఒకరితో మాత్రమే ఉన్నా. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు తన వ్యక్తిగత జీవితంలోనూ, ఖిలాఫత్లోనూ ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించారు. సత్యం పక్కన వదిలితే మనం శాంతి, న్యాయం మరియు ధర్మానికి దూరమవుతాం. రెండవది, నాయకత్వం అంటే అధికారం మాత్రమే కాదు, బాధ్యత. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు చూపిన విధానం మనకు స్పష్టంగా సూచిస్తుంది. నాయకుడు ప్రజల పట్ల, సమాజ పట్ల, ధర్మ పట్ల బాధ్యత తీసుకుంటాడు. అధికారమే లక్ష్యం కాదు. మూడవది, అల్లాహ్ భయాన్ని గోప్యంగా కూడా కలిగి ఉండాలి.
వ్యక్తిగత జీవితంలో కూడా ఎవరూ చూడకపోయినా మన హృదయంలో అల్లాహ్ భయం ఉండాలి. ఇది మన నిర్ణయాలను, పనులను, మాటలను సరియైన దిశలో ఉంచుతుంది. 4వది, అన్యాయం ఎదుర్కోవడంలో ధైర్యంగా నిలబడాలి. ఈవెన్ మన సొంత పరిధిలో, కుటుంబం, స్నేహితుల మధ్యనైనా. హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు తన ప్రభుత్వంలో ఉన్నప్పటికీ గవర్నర్ల తప్పులను, అధిక శక్తి ఉన్న వ్యక్తుల అన్యాయాలను కూడా ఎదుర్కొన్నారు. ఈ పాఠాలు మనం నేడు కూడా జీవితంలో అమలు చేస్తే మనం నిజమైన ముస్లిం సమాజానికి, న్యాయానికి మరియు ధర్మానికి సేవ చేయగలము. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మాకు నిజాన్ని గుర్తించే జ్ఞానమివ్వుము. మా హృదయాలను సన్మార్గంలో నడిపించుము. మా లోపల ఉన్న అహంకారాన్ని తొలగించుము. అమీన్ యా రబ్బల్ ఆలమీన్.